చంద్రయాన్-3 అధ్యయనంలో తాజాగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినాయి. చంద్రుని దక్షిణ ధ్రువంలో 3 ఏళ్ల క్రితం అడుగుపెట్టిన చంద్రయాన్-3 అధ్యయనంలో ఇది ఆసక్తికరమైన విషయం. జాబిల్లి మీద వ్యోమనౌక దిగిన శివశక్తి పాయింట్ పరిధిలోని ప్రదేశం చంద్రుడి నుండి భూమి మీదకు వచ్చి పడినట్టుగా తొలిసారిగా నిర్ధారణ అయింది. ఉల్క మధ్య సారూప్యతలు ఉన్నట్టు తేలింది. అంటే చంద్రుడి నుంచి భూమి మీదకు వచ్చి పడినట్టు తొలిసారి నిర్ధారణ ఉల్క, అట్లాగే మన వ్యోమనౌక దిగిన శివశక్తి పాయింట్ ఒకటేగా ఉన్నట్టు తేలింది. చంద్రయాన్-3 మిషన్లో భాగంగా ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ సాగించిన విశ్లేషణలో ఇది వెల్లడైంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం వెల్లడించారు. 1981-82లో అంటార్కిటికాలోని అలన్ హిల్స్ అనే ప్రాంతంలో గుర్తించిన ALHA 81005 అనే ఉల్కలోని రసాయనిక మిశ్రమాలు ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్లోని మట్టిలో నుంచి సేకరించిన రసాయనిక డేటాతో దగ్గర సంబంధం కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. ALHA 81005 ఉల్కలో 25.8% అల్యూమినియం ఆక్సైడ్ ఉండగా శివశక్తి పాయింట్లోని మట్టిలోనూ 26% అల్యూమినియం ఆక్సైడ్ ఉంది. ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్ల పరిమాణం రెండింటిలో ఒకేలా ఉంది. అయితే ఆ ఉల్క శివశక్తి పాయింట్ నుంచి వచ్చినట్టుగా పరిగణించలేమని ఇస్రో చెప్తుంది. అంటే ఇంకెక్కడి నుంచి అంటే అంతరిక్షం అంతా అట్లాగే ఉండొచ్చు అని భావిస్తున్నాడు చంద్రుడి మీద అంతా కూడా.